మల్యాల మండల కేంద్రంలో శ్రీ ముత్యాల పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఇటీవల కొనసాగాయి. ఇదిలా ఉండగా చివరి రోజైన ఆదివారం రోజు నాడు మల్యాల మండల కేంద్రంలో ముత్యాల పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డప్పు చప్పుళ్లతో బోనాలు ఎత్తుకొని మంగళ వాద్యాలతో మంగళ హారతులతో నృత్యాలు చేస్తూ మండల కేంద్రంలో శోభయాత్ర నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రీతిపాత్రమైన గుడాన్నమును సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మండల కేంద్రం అంతా బోనాలతో జాతరను తలపింపజేసింది. ఈరోజు మల్యాల మండల కేంద్రంలోని పోచమ్మ తల్లిని ఘనంగా గుడి నిర్మాణం చేసుకుంటూ
మా మల్యాల మరియు కొత్తపేట గ్రామస్తులందరం కలిసి గుడిని నిర్మించినాము. దీనికి 1వ తారీఖు నుండి ఈ రోజు వరకు ప్రతిష్టాపన కార్యక్రమం మరియు పురోహితులతో కుంభాభిషేకాలు, అన్నాభిషేకాలు, కుంకుమ పూజలు ఇవన్నీ చేసుకుంటూ చాలా ఈరోజు బోనాల పండుగను చాలా గొప్పగా కనివీనెరిగిన రీతిలో నిర్వర్తించుకుంటున్నాము. దీనికి మా గుడికి సహకరించిన ప్రతి ఒక్క సభ్యునికి మీ ద్వారా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. వారికి పోచమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని ఎల్లవేళలా కోరుతూ ఈరోజు దిగ్విజయంగా జరిగిన కార్యక్రమాన్ని పోచమ్మ తల్లి మల్యాల గ్రామంలోని మా కొత్తపేట వీధిలో 15 మాసాల క్రితం ఒక పోచమ్మ గుడి నిర్మించాలని తలపించాం. కాకపోతే పాత పోచమ్మ గుడి అది చాలా శిథిలమైపోయి శిథిలావస్థ ఉండి పూర్తిగా అధ్వాన స్థితిలో ఉంది. కాబట్టి మేము ఇక్కడ కొత్త ఈ నూతనంగా నిర్మించడానికి 100 సంవత్సరాలకు వెళ్ళి ఇక్కడ మందాటి ఉండే, అంటే ఆవులు బర్రెలు ఇవన్నీ ఇది పండుకునే స్థలం. ఆ స్థలంలో నిర్మించాలని మేము నిర్ణయించుకున్నాం. దానికి గ్రామస్తులంతా సహకరించారు. వాళ్ళు సహకరించిన దాంతో కులాల వారీగా మేము మొదలు మీటింగ్ పెట్టుకొని ప్రతి కులానికి 4 పెద్దాంశాలను తీసుకొని ప్రతి ఇంటికి 2,116 రూపాయలు ఆ రకంగా కలెక్ట్ చేయడం జరిగింది. అందరూ చాలా స్పందించి ప్రతి ఇంటింటికి తప్పకుండా ఆ రకంగా డబ్బులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సింగపూర్ వాసులు మన దగ్గర నుండి చాలామంది అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళతోటి రోజు 1 గంట తప్పకుండా ఫోన్లో మాట్లాడడం జరిగింది. 2 మాసాలు మాట్లాడిన తర్వాత అక్కడ నుంచి 7 లక్షల రూపాయలు వాళ్ళు పంపించడం కూడా జరిగింది. దానితో ఈ పోచమ్మ గుడికి సంబంధం లేనటువంటి చాలామంది భక్తులు ఒక విశేషం అంటే ఈ గుడికి సంబంధం లేని చాలామంది భక్తులు కూడా చందా రూపకంగా మాకు డబ్బులు ఇవ్వడం జరిగింది. దాంతో మేము అనుకున్నట్టు కాకుండా ఇంకా చాలా పెద్దగా కూడా నిర్మించడానికి మాకు అవకాశం దొరికింది. మేము దాన్ని చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అది మా గొప్పతనమే కాకుండా ఆ తల్లి యొక్క కృపా దయ వలన ఇంత గొప్పగా దాన్ని నిర్మించుకున్నామని చెప్పి నేను తలపిస్తున్నా. దానికి మీ అందరి సహకారం, మీ అందరి తోడు కూడా మాకు లభించింది. మా ప్రజలకు, దీనికి ఇచ్చినటువంటి చందాదారులకు, మా గ్రామస్తులకు, మా గ్రామంలోని పెద్దలందరికీ ఈనాడు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మొన్ననే 3 రోజుల ప్రతిష్టాపన కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకున్నాం. చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకున్నాం. ఈరోజు పోచమ్మ సంబంధించినటువంటి బోనాల పండుగ చాలా పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నాం. నేను అనుకుంటా ఇంత పెద్ద ఎత్తున మా మల్యాల గ్రామంలోనే ఇప్పుడు మా కొత్తపేటలో జరగలేదని కూడా నేను అనుకుంటున్నాను. దానికి ఈరోజు అందరి సహాయ సహకారాలతోటి మా కులస్తుల, మా కుల పెద్దల, మా నిర్మాణ సంస్థతోటి మేము ఇలా ఇంత పెద్ద ముత్యాల పోచమ్మ ఆలయ నిర్మాణం కొరకు మనకు ఒక 5-6 నెలల నుంచి మన జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని కులాల సంఘ సభ్యులు, అన్ని కులాల ప్రెసిడెంట్లు అందరూ హాజరై ఇటు కార్యక్రమానికి ఆయన సూచించిన విధంగా అందరూ సహకరించినారు. పెద్ద ఎత్తున పోచమ్మ గుడికి తక్కువ కాకుండా ఎక్కువగానే చందాలు వసూలు వచ్చినాయి. మరియు మన మల్యాల గ్రామే కాకుండా మన మల్యాల మండలంలో కూడా కొంతమంది పోచమ్మ కృప వలన మాకు చందాలు వచ్చినాయి. అట్టి చందాలతోని మేము ఎంతో సంతోషంగా మేము జరుపుకుంటున్నాము. మా కొత్తపేట ముత్యాల పోచమ్మ గుడి విజయవంతం చేసినందుకు చందాలు ఇచ్చిన దారులకు మరియు గ్రామ ప్రజలందరికీ మరియు గ్రామ సభ్యులందరికీ, పోచమ్మ గుడి కమిటీ సభ్యులందరికీ నా యొక్క కృతజ్ఞతలు.